భార్యాభర్తల విషయంలో గౌరారం పీసీలో పోలీస్ స్టేషన్లో పిటిషన్ వేయడం జరిగింది. అతను మా అల్లుడు గారు ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయంలో మేము పదే పోలీస్ స్టేషన్ పోయినా కానీ పిలిపేయలేదు. పిలిపించిన తర్వాత మాకు పెద్ద మనుషుల సమక్షంలో కొన్ని తీర్మానాలు జరిగినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు పెద్ద మనుషులు ఏ రకంగా చెప్పినా మేము అదే రకంగా వినుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ దాన్ని తిరగా రాసి ఎస్ఐ గారు మా పాపకు రాత్రి 9 గంటలకు ఫోన్ చేసి పిల్లల మీద చేస్తే మీకు ఏమైనా అభ్యంతరమా, అసలు నువ్వు భూమి అమ్ముకొని పోతామని ఆ నమ్మకంతో ఉంది అని చేయడం జరిగింది. మా పాప మాకు లేటెస్ట్ చెప్పింది. దీన్ని ఆధారంగా తీసుకొని మన గతంలో పిటిషన్ ఇచ్చినాం కదా, మళ్ళీ మా 3 ఎకరాల భూమి మా పాప మీద చేయడం జరిగింది. అది భూమి కూడా రాత్రే మా అక్క కొడుకైన వెళ్ళి డైరెక్ట్ శ్రీశైలం చెడగొట్టడం జరిగింది. ఆ విషయంలో మేము పోలీసులు పిటిషన్ ఇవ్వకపోలేగానే ఎస్ఐ గారు గ్రామాలకు ఫోన్ చేసి ఫలానా భూమి చెడగొట్టిరని చెప్పడం జరిగింది. మేము పిటిషన్ ఇచ్చి దానికి మేము పోయిన తర్వాత అదే ఏఎస్ఐకి పిటిషన్ ఇవ్వమన్నారు. మేము ఏఎస్ఐకి పిటిషన్ ఇచ్చిన తర్వాత ఏఎస్ఐ గారితో మేము ఫోన్ చేపిస్తే మేము ఎస్ఐ గారితో మాట్లాడినాం, ఫలానా రోజు వస్తామని జరిగింది. మేము ఇయ్యకతోలుగానే ముందు మొత్తం ఎస్ఐ గారే మొత్తం వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. పిటిషన్ ఇద్దాం రా పాప అని మనం అంటే ఫలానా టైంలో నన్ను ఇట్లా చాలా వల్గర్గా మాట్లాడాను, గ్రీన్ టీ పెట్టమన్నాడు, చేపల కూర అని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ గారు ఏం చర్యలు తీసుకుంటున్నారు? తగు న్యాయం చేస్తామని చెప్పింది. పాప లోపలికి మనం బయట గ్రీన్ టీ పెడతావా పెట్టడం వచ్చా అని గ్రీన్ టీ పెట్టించి బలవంతంగా గ్రీన్ కూడా తాపించినట్టు మాకు పాప చెప్పింది. దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఎస్పీ గారికి ఏర్పడడం, మా ఇదివరకే నా మీద లేని అక్రమ కేసు ఒకటి పెట్టడం జరిగింది. మా భూమి జరగొడితే మాకు రక్షణ కల్పించదు, మా మీదనే కేసులు పెట్టడం జరిగింది. మాకు ఇలాంటి అన్యాయం జరుగుతుందని ఎస్పీ గారికి కలుపుకోవడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.